హలో ఎవ్రీవన్, దిస్ ఈజ్ వినీత ఫ్రమ్ జెమ్ డివైన్ టారెట్ తెలుగు. సో వితౌట్ ఎనీ డిలే మనం రీడింగ్ స్టార్ట్ చేసుకుందామమ్మా. యూనివర్స్, నా ఈ రీడింగ్ చూడబోతున్న ప్రతి ఒక్కరి హైయెస్ట్ గుడ్ కోసం ఈ ఎనర్జీని ఓపెన్ చేస్తున్నాను తండ్రి. ఈరోజు ఈ రీడింగ్లో ఎవరి పర్సన్ గురించి అయితే వాళ్ళు క్లారిటీ కోసం వచ్చారో నా వ్యూవర్స్, అక్కడ నిజంగా తెలుసుకోవాల్సిన విషయం మాత్రమే బయటపడేలా గైడ్ చేయండి తండ్రి. ఎవరిని జడ్జ్ చేయకుండా, అలాగే ఎవరిని తప్పుగా చూపకుండా, కానీ ఇప్పటి వరకు కనిపించని వైపు ఏదైనా ఉంటే దాన్ని సరైన సమయంలో సరైన రూపంలో చూపించండి. ఎందుకు మార్పు వచ్చింది, ఏ భావాలు దాచపడ్డాయి, ఏ భయాలు, అలాగే ఏ సైలెన్స్, ఏ దూరము, ఏ నిజం ఈ కనెక్షన్లో పనిచేస్తుంది, ఇవన్నీ కూడా మాకు ఈ రీడింగ్ ద్వారా క్లియర్గా తెలియజేయండి ఈశ్వర. ఈ రీడింగ్ చూసే ప్రతి ఒక్కరూ తమ పరిస్థితికి అవసరమైన మెసేజ్ మాత్రమే తీసుకోవాలి. ఇది జనరల్ రీడింగ్ అమ్మ. అందరికీ ప్రతి పాయింట్ కనెక్ట్ అవ్వకపోవచ్చు, బికాజ్ ఇది జనరల్ రీడింగ్ అనేది మీ దృష్టిలో పెట్టుకోవాలి. కానీ ఎవరికి ఈ మెసేజ్ ఉద్దేశింపబడుతుందో వాళ్ళ హార్ట్లో క్లియర్ పీస్ అవగాహన మాత్రం కలుగుతుంది. అది మీ దృష్టిలో పెట్టుకోండి. ఆ మెసేజ్ మీకోసమే యూనివర్స్ ఇస్తున్నారు అని చెప్పేసి కన్ఫర్మేషన్ అనమాట. సో యూనివర్స్ ఇప్పటి వరకు కనిపించిన కోణాన్ని ప్రేమతో, నిజాయితీతో, స్పష్టతతో బయటపెట్టండి తండ్రి. థ్యాంక్ యూ యూనివర్స్. నేను ఇప్పుడు కార్డ్స్ తీసుకుంటానమ్మా. సో కార్డ్స్ ద్వారా మనకి క్లియర్లీ కన్వే అవుతుంది. ఇప్పటి వరకు మనకి మెడిటేషన్లో నాకు ఒక రకమైన కోణం అనేది చూపించారు. ఆ మీకు తెలియని కొత్త కోణం అనమాట. సో మీకు తెలియని కోణం నాకు యూనివర్స్ త్రూ కన్వే అయిన కోణాన్ని కార్డ్స్ ద్వారా ఇప్పుడు మనకి యూనివర్స్ చూపిస్తారు. ఓకే, సో కార్డ్స్ తీసుకుందాం. ఫస్ట్ కార్డ్ సెట్. ఇది జనరల్ రీడింగ్ అయినప్పటికీ కూడానమ్మా, ఇది పర్సనల్ రీడింగ్ లాగానే ఈ రోజు చాలామందికి రిజనేట్ అవుతుంది, బికాజ్ అది నాకు మెడిటేషన్ త్రూ కన్వే అయింది. సో అందుకని నేను చెప్తున్నాను. థర్డ్ కార్డ్ సెట్, ఫోర్త్ వన్, ఫిఫ్త్ కార్డ్ సెట్, సిక్స్త్ కార్డ్ సెట్, సెవెంత్ వన్, ఎయిత్ కార్డ్ సెట్, ninth one, 10th one, 11th card set, and 12th card set. Okay, so first one, Page of Cups, 9 of Wands, 3 of Swords, Death, 4 of Pentacles, Justice, King of Swords, the Hierophant, 2 of Wands, the Hermit, Ace of Cups, 7 of Cups. Final card set, 7 of Cups. సో యూనివర్స్ మనకి ఇక్కడ మొదటగా చూపిస్తుంది ఏంటంటే, మీలో చాలామంది ఇంతవరకు ఇలా అనుకుని ఉండొచ్చు. ఎట్లా అంటే, నా పర్సన్ నన్ను మర్చిపోయారా, నన్ను ప్రేమించడం ఆపేశారా, ముందులాగా ఎందుకు లేరు అని చెప్పేసి. కానీ ఇక్కడ కార్డ్స్ ద్వారా యూనివర్స్ చెప్తుంది ఏంటంటే, పేజ్ ఆఫ్ కప్స్. పేజ్ ఆఫ్ కప్స్తో స్టార్ట్ అవ్వడం వల్ల మీ పర్సన్ లోపల భావాలు లేవని కాదు, ఇంకా ఎమోషన్ ఉంది, కానీ అది బయటికి రావటం లేదు. ఎందుకంటే మనకి 9 of Wands వెంటనే చెప్తుంది, ఈ వ్యక్తి అలసిపోయారు. ఎవరితోనో, ఏదో సిచ్యువేషన్తోనో, లేక వరుసగా జరిగిన విషయాలతో వాళ్ళ హార్ట్ చుట్టూ గొడవలు వేసుకుంటున్నారనమాట. మొత్తం గొడవలు, గందరగోళము, వాళ్ళకి వాళ్ళే అతలాకుతం. వాళ్ళ హార్ట్ చుట్టూ ఈ గందరగోళం అన్న గోడ అనేది పెరిగిపోయింది బాగా మీ పర్సన్ హార్ట్ చుట్టూ. మీరు చూసింది చల్లదనం అనమాట, కానీ యూనివర్స్ చూపిస్తుంది మనకి ఇక్కడ, ఇది కేవలం చల్లదనం కాదు, ఇది సెల్ఫ్ ప్రొటెక్షన్ కూడా. మీ పర్సన్ నుంచి వచ్చిన ఎనర్జీ అనేది ఇక్కడ చూపిస్తున్నారు.
ఇక్కడ 3 ఆఫ్ స్వార్డ్స్, డెత్. ఈ 2 కార్డ్ సెట్స్ కలిపి చాలా పెద్ద మెసేజ్ ఇస్తున్నాయి. మీలో చాలా మందికి ఇక్కడ ఒక నిజం ఉంది. మీ పర్సన్ లోపల ఏదో ముగిసింది. అది మీపై ప్రేమ ముగిసిందని తప్పనిసరి కాదు. కానీ వాళ్ళల్లో ఉన్న పాత నమ్మకము, పాత ఎక్స్‌పెక్టేషను, పాత ఆలోచన విధానము, లేదా ఇది ఇలా జరుగుతుంది అనే భావన కూడా ముగిసింది అనేది నాకిక్కడ యూనివర్స్ త్రూ తెలుస్తుంది. కొంతమందికేంటంటే వాళ్ళు చాలా కాలం ఏదో హోల్డ్ చేసి చివరికి మారిపోయారు మీ పర్సన్. కొంతమందికి మ్యారేజ్, ఫ్యామిలీ, రెస్పాన్సిబిలిటీ, సమాజము, లేదా తమ మెసేజ్ కారణంగా తన యొక్క ఫీలింగ్స్ కంట్రోల్ చేస్తున్నారు. సో, అది నాకిక్కడ కనిపిస్తుంది. అంటే తన మెసేజెస్ మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తున్నాయి అని చెప్పేసి, సో, తనని తను కంట్రోల్ చేసుకున్న విధానం దేనికోసము, రెస్పాన్సిబిలిటీ, సమాజము, వీటన్నిటికి ఎస్పెషల్లీ తన యొక్క ఇమేజ్‌ని కాపాడుకోవడం కోసం తన మెసేజ్ ఎక్కడ మీకు పంపితే మీకు ఇంకా పెరిగి తన ఇమేజ్, తన సొసైటీ పరంగా ఇవన్నీ డిస్టర్బ్ అవుతాయి. ఇవే కదా రీజన్ ఎక్కడొస్తుందంటే మెసేజ్, కాంటాక్ట్ ఇవే కదా! సో, వాటిల్ని కంట్రోల్ చేసుకుంటున్నారు. తమ ఫీలింగ్స్‌ని కంట్రోల్ చేసుకుంటున్నారు. తమ మెసేజెస్ ద్వారా. కొంతమందికి వాళ్ళు మీతో దగ్గరయ్యాక తమలోనే కన్‌ఫ్యూజన్ పెరిగిపోయింది. మీతో దగ్గరయ్యాక పెరిగిపోయింది తమలో కన్‌ఫ్యూజన్. అది కూడా నాకిక్కడ కనిపిస్తుంది. అది వాళ్ళ ప్రాబ్లమ్. మీ ప్రాబ్లమ్ కాదు. అది మీరు గుర్తుపెట్టుకోండి. ఇక్కడ 4 ఆఫ్ పెంటికల్స్ ఇక్కడ చాలా స్ట్రాంగ్ అనమాట. అంటే ఈ వ్యక్తి అన్నీ చెప్పడం లేదు మీకు. 4 ఆఫ్ పెంటికల్స్ డైరెక్ట్‌గా చెప్తున్నారు. ఖచ్చితంగా అన్నీ చెప్పడం లేదు. మీకు అనిపిస్తుంది ఏదైతే ఉందో మీ పర్సన్ గురించి మీకు అనిపిస్తుంది, తెలుస్తుంది. అదైతే మొత్తం కథ కాదమ్మా. మీ పర్సన్ గురించి మొత్తం స్టోరీ కాదు అనేది ఇక్కడ ఫైనల్‌గా ఖచ్చితంగా చెప్తున్నారు యూనివర్స్. ఫైనల్‌గా కాదు, మెయిన్ పాయింట్ కింద చెప్తున్నారు. కొంత భాగం వాళ్ళు దాచుకుంటున్నారు. చాలా మేజర్‌గా ఉన్న లైఫ్‌లో జరుగుతున్న విషయాలు వాళ్ళు దాచుకుంటున్నారు. అవి అసలు మీకు తెలియని కూడా తెలీదు. ఇది తప్పనిసరిగా మోసం కావాలని కాదు, కానీ పూర్తిగా ఓపెన్ కూడా లేరు. మిమ్మల్ని ఏదో మోసం చేసేయాలని తప్పనిసరి ఇంటెన్షన్ పెట్టుకొని కాదు, కానీ ఓపెన్‌గా కంప్లీట్‌గా లేరు. జస్టిస్ అండ్ కింగ్ ఆఫ్ స్వార్డ్స్. ఈ కార్డ్స్ చెప్తుంది ఏంటంటే ఇక్కడ మీ పర్సన్ ఎమోషనల్ కన్నా లాజిక్‌తో నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఓకే. వాళ్ళు ఇలా ఆలోచిస్తున్నారు. నా నా ఎట్లా అంటే కరెక్ట్ ఏది? నాకు కరెక్ట్ ఏది? నా లైఫ్‌లో ఎవరికీ నష్టం కాకుండా ఎలా ఉండాలి? నేను ఏ బాధ్యతను వదిలేయలేను. సో, ఆ విధంగా ఆలోచిస్తున్న ఎనర్జీస్ నాకిక్కడ జస్టిస్, కింగ్ ఆఫ్ స్వార్డ్స్ ద్వారా యూనివర్స్ కన్వే చేస్తున్నారు. మీ పర్సన్ ఎనర్జీస్. చూడండి ద హీరోఫెంట్. ఇక్కడ హీరోఫెంట్ రావడం వల్ల చాలామందికి ఇది కమిట్మెంట్, మ్యారేజ్, ఫ్యామిలీ స్ట్రక్చర్, సొసైటీ లేదా పెద్ద డెసిషన్ ఎనర్జీ నాకు ఇక్కడ కనిపిస్తుంది. అందుకే యూనివర్స్ చెప్తున్నారు, మీరు ఈ వ్యక్తి మారిపోయారు అనుకుంటున్నారు, కానీ వాళ్ళ లోపల నేను ఇప్పుడు జాగ్రత్తగా ఉండాలి అనే దశలో ఉన్నారు అనేది తెలుస్తుంది నాకు ఇక్కడ. అది మీకు చెప్తున్నారు యూనివర్స్. ఇక్కడ షాకింగ్ పార్ట్ ఏంటో తెలుసా మనకి? ఏస్ ఆఫ్ కప్స్. ఏస్ ఆఫ్ కప్స్ అండ్ 7 ఆఫ్ కప్స్. చాలా షాకింగ్ పార్ట్. ఎందుకంటే యూనివర్స్ చెప్తున్నారు ఈ 2 కార్డ్ సెట్స్ ద్వారా ఫీలింగ్స్ పూర్తిగా ఖాళీగా లేవు. అంటే తనలో ఫీలింగ్స్ అనేవి ఎంప్టీ అయిపోలేదు, కానీ క్లారిటీ లేదు. హార్ట్ ఒకటి చెప్తుంది, మైండ్ ఇంకొకటి చెప్తుంది, బయట పరిస్థితి ఇంకొకటి చెప్తుంది. కొంతమందికి ఇక్కడ మీ పర్సన్ మీకు చూపించిన వ్యక్తి ఒకరు, లోపల ఉన్న వ్యక్తి ఇంకొకరు అనమాట. చాలా ఖచ్చితంగా అది అసలు మీకు తెలియని కూడా తెలియదు. మీకు మీ పర్సన్ ఒక యాంగిల్‌లో మాత్రమే తెలుసు. తన ఫ్రంట్ ఆర్ బ్యాక్ ఏదో ఒకటే తెలుసు. అంటే లుకింగ్ కాదు నేను చెప్పేది, తన రియల్ క్యారెక్టర్ గురించి చెప్తున్నా. ఇంకొకటి ఉంది, అసలు అది మీకు తెలియని దారి. ఒక ప్లేస్ ఉంది. ఆ ప్లేస్‌కి మీకు తెలిసిన దారి ఒక్కటే. ఆ ఒక్కటే దారి అనుకుంటున్నారు. కానీ ఇంకొక దారి కూడా ఉంది. ఆ దారి అసలు మీకు తెలీదు. మీకు తెలీదు ఆ దారి. మీకు ఇటువైపు నుంచి ఈ దారి గుండా వెళ్తే ఆ దారి వస్తుంది అని చెప్పిన వ్యక్తికి అటువైపు నుంచి వెళ్తే కూడా ఈ దారి వస్తుందని తెలుసు. కానీ అవతల నుంచి వెళ్ళే దారి మీకు చెప్పాలనుకోవట్లా, హిడెన్‌గా ఉంచాలనుకుంటున్నారు. అది తనలో ఉన్న క్యారెక్టర్. ఇక్కడ అది చెప్తున్నారు యూనివర్స్. చూడండి 2 క్యారెక్టర్స్ ఉన్నాయి మీ పర్సన్‌లో. ఒక్కటే మీకు తెలుసు, ఇంకొకటి తెలీదు. అస్సలు తెలీదు. తెలిస్తే అసలు నేను ఇప్పటి వరకు ఇట్లా అనుకున్నాను, ఇది కూడా ఉందా అనుకుంటారు. మీరు షాక్ అయిపోతారు. షాకింగ్‌లోంచి బయటికి రాలేరు. అస్సలు అనుకోరు మీరు.
ఇంకొకటి మీకంటూ మీ పర్సన్ ఇది 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 అని అది చెడ్డ వ్యక్తి చెడ్డ వ్యక్తి చెడ్డ వ్యక్తి అనుకోవచ్చు. మంచి వ్యక్తి అయ్యుండి కూడా థర్డ్ పర్సన్ ఇన్ఫ్లుయెన్స్ ఇలా అయిపోయి ఉన్నారు అంతే అనుకుంటున్నారు. అది కాదు, మీకు తెలియని ఇంకొక యాంగిల్ కూడా ఉంది ఇక్కడ స్పష్టంగా చెప్తున్నారు. ఖచ్చితంగా మీరు అనుకుంటున్నట్లు వాళ్ళు ప్రేమించలేదని కాదు, కానీ మీరు అనుకున్న విధంగా వాళ్ళు దీన్ని జీవించలేకపోతున్నారు యాక్చువల్లీ. అది నాకు ఇక్కడ కన్వే చేస్తున్నారు. కానీ ఇక్కడ యూనివర్స్ మీకు చెప్తున్నారు, వాళ్ళ మార్పును చూసి మీ విలువనైతే కొలవద్దు. వాళ్ళు చేంజ్ అయిపోయారని చెప్పి మీ విలువను కొలవద్దు. ఎవరైనా దూరం వెళ్తే ప్రతిసారి ప్రేమ తక్కువైందని అర్థం కాదు. కొన్నిసార్లు మనుషులు తమ పరిస్థితులు, భయము, బాధ్యతల వల్ల మారిపోతారు. కానీ ఒక విషయం గుర్తుంచుకోండి, నిజమైన కనెక్షన్ క్లారిటీ ఇస్తుందన్నమాట. ఎప్పటికీ కన్ఫ్యూజన్లో ఉంచదు. మీరు వెంబడించాల్సిన వ్యక్తిని కాదు, నిజాన్ని ఇక్కడ మీరు వెంబడించాల్సింది. వ్యక్తిని కానే కాదు, నిజాన్ని. మీకు తెలియాల్సిన నిజం ఒకటి ఉంది, అది తెలుసుకోవడం మీద దృష్టి పెట్టండి అని చెప్పి యూనివర్స్ చెప్తున్నారు ఇక్కడ ఖచ్చితంగా. యూనివర్స్ చాలా ఇంట్రెస్టింగ్ విషయం చూపిస్తున్నారు. మీరు ఈ రీడింగ్కి వచ్చినప్పుడు మీలో చాలామందికి ఒకే ప్రశ్న, నా పర్సన్ మారిపోయారా, లేక నేను వాళ్ళని తప్పుగా అర్థం చేసుకున్నాను. అయితే ఇక్కడ ఎనర్జీ చెప్తుంది, మార్పు ఒక్క రోజులో జరగలేదు. మీరు గుర్తించిన రోజు ఒక్కటే మీరు గుర్తించిన రోజు. కానీ వాళ్ళల్లో ఈ మార్పు చాలా కాలంగా నెమ్మదిగా జరుగుతుంది అని చెప్తున్నారు యూనివర్స్. ఇక్కడ ఒక విషయం బలంగా కనిపిస్తుంది. ఈ వ్యక్తి ఎప్పుడో ఒక దశలో తన ఫీలింగ్స్ని నమ్మారు, తన మనసు చెప్పిందే నిజం అనుకున్నారు. కానీ ఏదో ఒక సమయంలో మాత్రం వాళ్ళు అర్థం చేసుకున్నారు, నేను ఎలా ఫీల్ అవుతున్నాను అన్నది ఒక్కటే సరిపోదు, నేను ఎలా జీవించాలి అన్నది ఇక్కడ చాలా ఇంపార్టెంట్ నాకు అని చెప్పి. అక్కడి నుంచి ఈ దూరం మొదలైంది. మీరు వాళ్ళల్లో చూసింది మెసేజెస్ తగ్గించడము, అటెన్షన్ తగ్గించడము, కొంత కఠినంగా మాట్లాడటము, ముందులాగా ఎమోషన్ చూపించకపోవడం, ఇవే మీరు వాళ్ళల్లో చూసింది. కానీ యూనివర్స్ చెప్తుంది ఏంటంటే, బయటికి కనిపించిన ఈ మార్పు వెనకాల ఒక అంతర్గత యుద్ధమే ఉంది. ఈ వ్యక్తి ఇప్పుడు తమలో తామే ఇలా అడుగుతున్నానో నాకు ఇక్కడ కనిపిస్తుంది. నేను నిజంగా ఏం కోరుకుంటున్నాను, నాకున్న బాధ్యతలు ఏవి, నేను ఎవరిని బాధ పెట్టకుండా ఉండగలనా, ఇవే ఆలోచనలు. నేను హార్ట్ని ఫాలో అవ్వాలా, లేక నేను నిర్మించుకున్న జీవితాన్నా. అందుకే మీరు ఎంత దగ్గర అవ్వాలని చూసినా వాళ్ళు కొంచెం వెనక్కి వెళ్తున్నట్టుగా మీకు అనిపించి ఉండొచ్చు, అది స్పష్టంగా. ఎందుకంటే కొన్ని కనెక్షన్స్ మనుషుల్ని సంతోషపెట్టడం కాదు, వాళ్ళకే ఎదురుగా నిలబెడతాయి. ఇక్కడ ఇంకో విషయం నాకు ఇక్కడ కనిపిస్తుంది. మీలో కొందరికి ఈ పర్సన్ బయట చాలా స్ట్రాంగ్గా కంట్రోల్లో ఉన్నట్టు కనిపించవచ్చు, కానీ లోపల మాత్రం వాళ్ళు ఒక విషయం తీసుకోలేక చాలా కాలంగా నిలిచిపోయి ఉన్నారు. వాళ్ళు మాట్లాడకపోవడం అంటే ఏమీ లేదని అయితే కాదు. ఖచ్చితంగా కొన్నిసార్లు మనుషులు తమ భావాలను దాచేది మోసం కోసం కాదు, ఒక నిర్ణయం తీసుకునేంత వరకు ఎవరిని ఆశ పెట్టకూడదు అని చెప్పేసి ఇక్కడ నాకు అదే కనిపిస్తుంది. అందుకే ఇక్కడ యూనివర్స్ చెప్తున్నారు, మీరు ఇప్పటి వరకు వాళ్ళు నన్ను ఎందుకు ఇలా చేశారు అని చూశారు, కానీ ఇప్పుడు యూనివర్స్ అడుగుతున్నారు, వాళ్ళు ఎందుకు ఇలా మార్చుకోవాల్సి వచ్చింది. ఈ ప్రశ్నకి సమాధానం దొరికితే కనుక మీరు వాళ్ళని వేరే కోణంలో చూడడం మొదలు పెడతారు అనేది నాకు ఇక్కడ కన్వే చేస్తున్నారు. ఇంకో బలమైన విషయం, ఈ కనెక్షన్లో పూర్తిగా భావాలు లేవు అనిపించడం లేదు ఇక్కడ, కానీ ఆ భావాలకి దారి కనిపించడం లేదు. ఇది ప్రేమ లేకపోవడం వల్ల కాదు, అది క్లారిటీ ఆలస్యం అవడం వల్ల. అందుకే మీలో చాలామందికి ఇక్కడ ఈ మెసేజ్ వస్తుంది, వాళ్ళ మార్పునైతే వెంటాడొద్దు, మీరు వాళ్ళు ఎవరో అర్థం చేసుకోండి, అసలు వాళ్ళల్లో ఉన్న అదర్ సైడ్ ఏంటి అర్థం చేసుకోండి అని చెప్తున్నారు యూనివర్స్. ఎందుకంటే కొన్నిసార్లు మీరు కోల్పోయింది వ్యక్తి కాదు, వాళ్ళ గురించి మీరు ఊహించుకున్న కథ, రియాలిటీ. యూనివర్స్ చెప్తున్నారు, మీరు ఎంత నిజంగా ప్రేమించినా ఎదుటి వాళ్ళు అదే సమయంలో అదే ధైర్యంతో జీవించలేకపోవచ్చు,
కానీ గుర్తుంచుకోండి, నిజమైన కనెక్షన్ ఎప్పుడు మిమ్మల్ని మీ విలువ మర్చిపోయే స్థితిలో మాత్రం ఉంచదమ్మా. సమాధానం ఆలస్యం కావచ్చు, నిజం ఆలస్యం కావచ్చు, కానీ క్లారిటీ వచ్చిన తర్వాత మీరు ఈ రోజు ఉన్న ప్రశ్నల్ని మళ్ళీ అడగాల్సిన అవసరం అయితే ఉండదు. ఖచ్చితంగా ఉండదు. మీ పర్సన్ ఇప్పుడు మీ గురించి ఏమనుకుంటున్నారో కూడా నాకు ఇక్కడ యూనివర్స్ చూపిస్తున్నారు. ఇక్కడ వస్తున్న ఎనర్జీ చాలా సైలెంట్‌గా ఉంది. కానీ లోపల చాలా మాటలున్నాయి. చాలా మాటలున్నాయి. మొదటగా ఒక విషయం కనిపిస్తుంది నాకిక్కడ. ఈ వ్యక్తి మిమ్మల్ని పూర్తిగా మర్చిపోయినట్టుగా ఎనర్జీ కొంచెం కూడా లేదమ్మా. కానీ మిమ్మల్ని గుర్తు చేసుకునే విధానం అనేది మారిపోయింది పూర్తిగా. ముందేంటంటే మిమ్మల్ని ఫీల్ చేసేవాళ్ళు. ఇప్పుడు మిమ్మల్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నట్టుగా ఉంది. అర్థం చేసుకునేవాళ్ళు మిమ్మల్ని కంప్లీట్‌గా మీరు చెప్పకముందే మీ 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 ఫీలింగ్స్ ఎవ్రీథింగ్ వాళ్ళకి తెలిసిపోయేవి. ఇప్పుడు అసలు మీరేంటో అర్థం చేసుకోవడానికి ప్రయత్నించే స్టేజ్‌లో ఉన్నారు. ఇక్కడ వాళ్ళ మైండ్‌లో ఒక ఆలోచన మళ్ళీ మళ్ళీ తిరుగుతుంది. నేను చూసింది మొత్తం ఇదేనా? లేక నేను అర్థం చేసుకొని ఇంకో వైపు ఉందా అని చెప్పి వాళ్ళు అనుకుంటున్నారు. మీ గురించి వాళ్ళు ఒక విషయం మాత్రం ఒప్పుకుంటున్నారమ్మా. మీరు వాళ్ళ జీవితంలో మాత్రం సాధారణ వ్యక్తి కాదని చెప్పి. ఎందుకంటే మీతో ఉన్న కనెక్షన్ వాళ్ళల్లో ఏదో ప్రశ్నలు లేపింది. వాళ్ళు కంట్రోల్‌లో ఉన్నట్టు కనిపించినా కూడా మీ పేరు, మీ గుర్తు, మీ మాటలు, మీ ప్రెజెన్స్ కొన్నిసార్లు వాళ్ళ ఆలోచనలో అనుకోకుండా వస్తున్నట్టుగా నాకిక్కడ కనిపిస్తుంది. కానీ ఇక్కడ ఒక డిఫరెన్స్ ఉంది. వాళ్ళు ఇక్కడ మిమ్మల్ని నాకు కావాలి అనే కోణంలో మాత్రమే చూడటం లేదు. ఇప్పుడు ఈ కనెక్షన్ నాకు ఏం నేర్పింది అనే కోణంలో కూడా చూస్తున్నారు. మీలో కొందరు పర్సన్ ఇలా అనుకుంటూ ఉండొచ్చు నాకు కనిపిస్తుంది. నువ్వు నా జీవితంలోకి వచ్చాక కొన్ని విషయాలు నేను ఇక మునుపటిలా చూడలేకపోయాను అని అనుకుంటున్నారు మీ పర్సన్. నువ్వు నన్ను అర్థం చేసుకున్నావా? లేక నేను నిన్ను ఆలస్యంగా అర్థం చేసుకున్నానా? అన్న విషయంలో ఆలోచిస్తున్న ప్రశ్నలు నాకు ఇక్కడ యూనివర్స్ కన్వే చేస్తున్నారు. నేను దగ్గరగా ఉంటే ఏమయ్యేది, దూరం ఉంటే ఏమవుతుంది అనే పోలిక వాళ్ళలో నడుస్తుంది. ఇక్కడ ఇంకో స్ట్రాంగ్ మెసేజ్. వాళ్ళు మిమ్మల్ని బలమైన వ్యక్తిగా చూస్తున్నారమ్మ. చాలా బలమైన వ్యక్తిగా చూస్తున్నారు. మీరు బయటకి ఎంత సైలెంట్‌గా కనిపించినా లోపల మీరు ఎంత ఫీల్ అవుతారో వాళ్ళకి కొంత అర్థమవుతుందని నాకు ఇక్కడ తెలుస్తుంది. అర్థమవుతుంది. వాళ్ళకి అర్థమవుతుంది. కానీ కొంతమందికి ఇక్కడ వాళ్ళు ఇలా కూడా అనుకుంటున్నారు. నేను ఈ వ్యక్తికి పూర్తిగా న్యాయం చేశానా అని చెప్పి ఆలోచిస్తున్నారు. ఈ ప్రశ్న వాళ్ళలో వచ్చినప్పుడల్లా వాళ్ళు మళ్ళీ డిస్టెన్స్ తీసుకుంటున్నారు. ఎందుకంటే సమాధానం తెలిసినా దాన్ని ఎదుర్కొనే ధైర్యం అదే సమయంలో ఉండట్లేదు ఆ పర్సన్‌కి. ఇంకో విషయం ఏంటంటే వాళ్ళు మీ గురించి ఆలోచించినప్పుడు వెంటనే నిర్ణయం తీసుకునే ఎనర్జీ అయితే ఇక్కడ లేదమ్మా నాకు. కనిపించట్లే అసలు. కానీ పూర్తిగా క్లోజ్ చేసిన ఎనర్జీ కూడా ఇక్కడ లేదు. లేదు ఇక్కడ పూర్తిగా క్లోజ్ చేసిన ఎనర్జీ. కానీ పూర్తిగా క్లోజ్ చేసే ఎనర్జీ కూడా లేదు. అది కూడా లేదు కనీసం. ఇది మధ్యలో నిలిచిపోయిన ఆలోచనలా ఉంది నాకిక్కడ. చెప్పని మాటలా ఉంది. ముగియని అధ్యాయంలాగా ఉంది నాకిక్కడ ఓవరాల్‌గా. అందుకే యూనివర్స్ మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతున్నారు. వాళ్ళు మీ గురించి ఏమనుకుంటున్నారు అనేది తెలుసుకోవడం ఒక భాగం. కానీ మీరు మీ గురించి ఇప్పుడు ఏమనుకుంటున్నారు అని అడుగుతున్నారు. ఎందుకంటే ఎదుటివారి ఆలోచనలు మారవచ్చు. కానీ మీ విలువ మారకూడదు. చివరికి మీకు రావాల్సింది క్లారిటీ అయితే దాన్ని ఎదుటివారి నిర్ణయం ద్వారా కాదమ్మా. మీ హార్ట్ ప్రశాంతంగా ఉన్న రోజు ద్వారా గుర్తించండి ఆ ఆన్సర్, ఆ క్లారిటీ. అది ఇక్కడ కన్వే చేస్తున్నారు. మీ పర్సన్ మళ్ళీ ముందుకొస్తారా? లేక ఇక్కడి నుంచి కూడా ఇదే దూరం కొనసాగుతుందా మీ పర్సన్‌తో మీకు? అన్న దానికి కూడా నాకిక్కడ కనిపిస్తుంది. దానికి కూడా సమాధానం ఇస్తున్నారు యూనివర్స్. ఇక్కడ వస్తున్న ఎనర్జీ చాలా డిఫరెంట్ ఈరోజు. చాలా మెనీ క్వెషన్స్‌కి ఆన్సర్స్ వస్తున్నాయి. ఎందుకంటే ఇది పూర్తిగా అవును వస్తారు అనే ఎనర్జీ కాదు. అలాగే అంతా అయిపోయింది అనే ఎనర్జీ కూడా కాదు ఇక్కడ. ఇక్కడ కనిపిస్తుంది ముందు మాట కాదు. ముందు ఆలోచన వస్తుంది. అంటే ఈ వ్యక్తి యాక్షన్ తీసుకునే ముందు చాలా ఎక్కువగా ఆలోచిస్తారు. ఒక మెసేజ్ పంపాలా వద్దా?
మాట్లాడితే మళ్ళీ ఏమవుతుంది? మాట్లాడకపోతే ఏం కోల్పోతాను? అనే లోపలి సంభాషణ నాకిక్కడ కనిపిస్తుంది. మీలో కొందరికి ఈ పర్సన్ బయటికి చాలా నార్మల్‌గా కనిపించొచ్చు. కానీ యూనివర్స్ చెప్తుంది, నిశ్శబ్దం ఎప్పుడు మర్చిపోయారని అర్థం కాదు. ఖచ్చితంగా కాదు. కొన్నిసార్లు మనుషులు మాట్లాడకపోవడం వాళ్ళ దగ్గర మాటలు లేవని కాదు. వాళ్ళు చెప్పబోయే మాటలకి వచ్చే పరిణామాలు తెలుసు కాబట్టి. ఇక్కడ ఇంకో విషయం కనిపిస్తుంది. ఈ వ్యక్తి మీ ఎనర్జీని పూర్తిగా అయితే కట్ చేయలేకపోతున్నారమ్మా. అదైతే స్పష్టం. అస్సలు కట్ చేయలేకపోతున్నారు. అందుకే కొన్నిసార్లు అకస్మాత్తుగా గుర్తు రావడం, సోషల్ మీడియా చెక్ చేయడము, పాత సంభాషణలు గుర్తు రావడము, మీ గురించి ఎవరి ద్వారా అయినా తెలుసుకోవడానికి ప్రయత్నించడము, ఇలాంటి ఎనర్జీస్ నాకిక్కడ కనిపిస్తున్నాయి. కానీ యూనివర్స్ ఇక్కడ వార్నింగ్ కూడా ఇస్తుందమ్మా. జస్టిస్ ఫర్ కమ్యూనికేషన్ వస్తే అది ఎప్పట్లానే వస్తుందని అనుకోవద్దు. ఇక్కడ వచ్చిన కమ్యూనికేషన్ కొంచెం సీరియస్‌గా ఉండొచ్చు. ముందు ఎమోషన్‌తో మాట్లాడిన వ్యక్తి ఇప్పుడు కొంచెం కొలిచి మాట్లాడొచ్చు. అర్థమవుతుందా మీకు? అన్నీ ఆచితూచి లెక్కలేసుకొని మాట్లాడటం. ముందు వెంటనే స్పందించిన వ్యక్తి ఇప్పుడు సమయం తీసుకుంటారు. ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు ఫీలింగ్స్ మాత్రమే కాదు, ఫలితాలు కూడా ఆలోచిస్తున్నారు. ఇక్కడ కొందరికి కమ్యూనికేషన్ డైరెక్ట్ కాకపోవచ్చు. చిన్న సిగ్నలు, అనుకోని రీచ్ అవుట్, ఒక చిన్న కారణంతో మాట మొదలు అలా రావచ్చు కొంతమందికి. కానీ యూనివర్స్ మీకు చెప్తుంది ఏంటంటే, ఎవరు తిరిగి వస్తారో అనేది మాత్రమే చూడొద్దు. వాళ్ళు తిరిగి వచ్చినప్పుడు వాళ్ళ దగ్గర క్లారిటీ ఉందా అనేది చూడండి ఇక్కడ. ఎందుకంటే తిరిగి రావడం అనేది ప్రేమకి ప్రూఫ్ కాదు అనేది మీ దృష్టిలో గట్టిగా పెట్టుకోవాలి. మారిన అవగాహనతో రావడము అదే నిజమైన మార్పు. మీ దగ్గర మీ పర్సన్ చూపిస్తున్న సైలెన్స్ అనేది మీ మీద తీర్పు అయితే కాదు. అది మీ పర్సన్ తనలో తను సమాధానం వెతుక్కుంటున్న దశ అనేది నాకు ఇక్కడ చూపిస్తున్నారు. ఇక్కడ నుంచి మీ పర్సన్ నెక్స్ట్ స్టెప్ ఏంటి, ఎలాంటి కదలిక కనిపిస్తుంది అనేది నాకు ఇక్కడ చూపిస్తున్నారు. ఇక్కడ మొదట కనిపిస్తుంది స్పీడ్ కాదు. ఈ వ్యక్తి వెంటనే పరిగెత్తుకుని వచ్చేసే ఎనర్జీలో లేరు, అస్సలు లేరు. కానీ పూర్తిగా వెనక్కి వెళ్ళిపోయే ఎనర్జీ కూడా లేదు. చెప్తున్నాను కదా ఫస్ట్ నుంచి. అది మెనీ టైమ్స్ వస్తుంది నాకు ఇక్కడ. అస్సలు పూర్తిగా వెనక్కి వెళ్ళరు, పూర్తిగా ముందుకి రారు. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు ఫీలింగ్స్ మీద మాత్రమే నిర్ణయం తీసుకోవాలని అనుకోవడం లేదు. వాళ్ళ మైండ్‌లో ఇలా నడుస్తుందనమాట. నేను మళ్ళీ వెళ్ళి మాట్లాడితే ఈసారి నేను అదే వ్యక్తిగా ఉండగలనా? నేను మళ్ళీ దగ్గరైతే నేను నిజంగా నిలబడగలనా? నేను తిరిగి వస్తే ఈసారి మాటలతో కాదు యాక్షన్‌తో రావాలా? అంటే ఇక్కడ చాలామందికి కమ్యూనికేషన్ కంటే ముందు ఒక ఇంటర్నల్ డెసిషన్ కనిపిస్తుందమ్మ నాకిక్కడ. అందుకే కొంతమందికి ఇలా అనిపించొచ్చు, ఎందుకు ఇంత ఆలస్యము అని చెప్పేసి. కానీ యూనివర్స్ చెప్తుంది ఏంటంటే, ఆలస్యం ఎప్పుడూ ఆసక్తి లేకపోవడం వల్ల కాదు. కొన్ని నిర్ణయాలు తీసుకునే ముందు మనుషులు తమ పాత రూపాన్ని వదిలేయాలి ఖచ్చితంగా. ఇక్కడ నాకు అదే కనిపిస్తుంది. ఇంకో విషయం, వాళ్ళు ఇప్పుడు ఏదో పరీక్షిస్తున్నారు. మీరు ఇంకా అక్కడే ఉన్నారా అనేది కాదు, ఈ కనెక్షన్ నిజంగా నిలబడగలదా అని చెప్పి. అందుకే కొంతమందికి ముందుగా చిన్న చిన్న మూవ్స్ రావచ్చు. చెప్పాను కదా, చిన్న మెసేజ్, చిన్న రియాక్షను, ఎక్కడో గుర్తు చేయడము, చిన్న ఓపెనింగ్. అది చూసి వెంటనే అన్నీ మునుపట్లా అయిపోయాయి అనుకోకండి. ఎందుకంటే ఇది తిరిగి మొదలు కాదు, ఇది కొత్తగా ఎలా ఉండాలో చూసే దశ అనమాట. టైమింగ్ విషయానికి వస్తే ఇక్కడ యూనివర్స్ నాకు టైమింగ్ అనేది టు బీ ఫ్రాంక్ చూపిస్తారమ్మా, కానీ ఇక్కడ చూపించట్లేదు. కానీ ఒక సంకేతం అయితే ఇస్తున్నారు. ఈ వ్యక్తి ఒక లోపలి నిర్ణయానికి వచ్చిన తర్వాత మూవ్ అవుతారు. అర్థమవుతుంది కదా? అంటే బయట పరిస్థితి మారిన రోజు కాదు, వాళ్ళు తమలో క్లియర్ అయిన రోజు. కొంతమందికి ఇది సైలెన్స్ తర్వాత వస్తుంది, కొంతమందికి అనుకోని సమయంలో వస్తుంది. మరి కొంతమందికి మీరు ఏదైతే వదిలేశారు అనుకుంటున్నారో, వదిలేసినట్టుగా ఫీల్ అయిన తర్వాత వస్తుంది. కానీ ఇక్కడ యూనివర్స్ మీకు ఒక బలమైన మెసేజ్ ఇస్తున్నారు. గడియారం చూస్తూ ఎదురు చూడొద్దు. ఎందుకంటే టైమింగ్ మీ కంట్రోల్లో ఉండదు. కానీ మీరు ఎలా ఉండాలో మాత్రం మీ చేతుల్లో ఉంటుంది.
ఇక్కడ టైమ్ లైన్ కూడా ఎందుకు అనేది చెప్పనా? ఇది 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 జనరల్ రీడింగ్. అది మీ దృష్టిలో పెట్టుకోవాలి. జనరల్ రీడింగ్‌లో టైమింగ్ అనేది ఎనర్జీస్ అయితే కన్వే అవుతాయి కానీ, టైమింగ్ అనేది కంప్లీట్ డిఫరెంట్ ఉంటాయి ఎవరికి వాళ్ళకి. సో, ఇక్కడ మీరు వాళ్ళ తదుపరి యాక్షన్ కంటే, మీ తదుపరి యాక్షన్ ఏంటి? మీరు ఇంకా అదే బాధలో ఉండబోతున్నారా? లేక క్లారిటీ వచ్చే వరకు మీ జీవితాన్ని జీవించబోతున్నారా? ఎందుకంటే నిజంగా మీకోసం వచ్చింది చెప్పాను కదా! మీరు పరిగెత్తకపోయినా దారి కనుక్కుంటుంది ఖచ్చితంగా. అలాగే మీది కానిది మీరు పట్టుకున్నా కూడా నిలబడదు. ఎదురు చూడొచ్చు. కానీ మిమ్మల్ని ఆపేసుకొని కాదు. ప్రేమించొచ్చు. కానీ మీ వాల్యూ తగ్గించుకొని కాదమ్మా. అర్థం చేసుకోవచ్చు మీ పర్సన్‌ని కూడా. కానీ మీ నిజాన్ని కోల్పోయి అసలు ట్రూత్ అనేది మీకు తెలుస్తుంది. దాన్ని కోల్పోయి కాదు కదా! మీ సెల్ఫ్ రెస్పెక్ట్‌ని కోల్పోయి కాదు కదా! తెలియాల్సింది. ఈ కనెక్షన్‌లో ఇది ఒక అనుభవమా మీకు? ఈ కనెక్షను మీ పర్సన్‌తో మీకు ఇది ఉన్నది? లేక ఇంకా నిజంగా భవిష్యత్ ఎనర్జీ ఏమన్నా ఉందా అన్న దానికి కూడా నాకు చూపిస్తున్నారు. ఈరోజు మెనీ ఎనర్జీస్ వచ్చినాయమ్మా నాకు. అందుకనే నాకు మెడిటేషన్ త్రూ టు బీ ఫ్రాంక్ చెప్తున్నాను. ఈరోజు నా వ్యూవర్స్ కోసం మెడిటేషన్ చేశాను. సో, ఆ విధంగా వచ్చిన రీడింగ్ అనమాట. అందుకే ఇన్ని ఎనర్జీస్ కన్వే అవుతున్నాయి నాకిక్కడ. ఇక్కడ మొదట యూనివర్స్ ఒక విషయం చెప్తున్నారు. మీరు చాలామంది ఒక సమాధానం కోసం ఎదురు చూస్తున్నారు. ఇది డెస్టినీనా? లేక నేను ఎక్కువగా ఫీల్ అయ్యానా? కానీ యూనివర్స్ చెప్తున్నారు, ప్రతి బలమైన కనెక్షను జీవితాంతం ఉండాల్సిన అవసరం లేదు. కొన్ని కనెక్షన్స్ మనల్ని మార్చడానికి వస్తాయి. మరికొన్ని మనతో కలిసి నడవడానికి వస్తాయి. ఇక్కడ కనిపిస్తున్న ఎనర్జీ ప్రకారం ఈ కనెక్షన్ మాత్రం మీ ఇద్దరిలోనూ ఏదో మార్చింది. మీరు ఈ వ్యక్తిని కలవక ముందు ఉన్న మీరు, ఇప్పుడు ఉన్న మీరు ఒకేలా కనిపించడం లేదు నాకిక్కడ. ఖచ్చితంగా. ఖచ్చితంగా. 100%. వాళ్ళు కూడా అలాగే. అంటే ఇది సాధారణ పరిచయం కాదు. ఈ కనెక్షన్ ఏదో లోపల టచ్ చేసింది మిమ్మల్ని. అది మీకే తెలుసు. కానీ ఇక్కడ యూనివర్స్ ఒక చాలా ముఖ్యమైన విషయం చెప్తున్నారు. చాలా డీప్ ఒక పర్సన్‌తో డీప్ కనెక్షన్ ఉండడం అనేది భవిష్యత్తు గ్యారంటీ కాదమ్మా. ఎందుకంటే కొంతమందికి కనెక్షన్స్ చాలా నిజమైనవి. కానీ సరైన సమయంలో రావు. అది ఇక్కడ మెయిన్ డ్రాబ్యాక్. అది కొంచెం ఫేట్ అనమాట. మరికొన్ని ఆలస్యంగా వస్తాయి. కానీ నిలబడతాయి. ఇక్కడ ఈ పర్సన్ ఎనర్జీలో కనిపిస్తుంది. వాళ్ళు మిమ్మల్ని తమ జీవితంలో చిన్న జ్ఞాపకంగా చూడటం లేదు. వాళ్ళు మిమ్మల్ని ఒక ప్రభావంలా చూస్తున్నారు. ఈ వ్యక్తి వచ్చిన తర్వాత నేను మునుపటి మనిషిలాగా లేను. మునుపటి మనిషిని కాను అనే భావన నాకు కనిపిస్తుంది ఇక్కడ మీ పర్సన్. అది చాలా పెద్ద విషయం. చాలా పెద్ద విషయం. కానీ ఇక్కడే ఒక పరీక్ష కూడా ఉంది. ఈ కనెక్షన్ నిలబడాలంటే ఫీలింగ్స్ మాత్రమే కాదు, నిర్ణయాలు కూడా మారాలి ఖచ్చితంగా. కేవలం గుర్తు చేసుకోవడం సరిపోదు కదా! కేవలం మిస్ అవ్వడమే సరిపోదు కదా! కేవలం సీక్రెట్‌గా ఫీల్ అవ్వడం సరిపోదు. భవిష్యత్తు అంటే ఎంపికలు. ఇక్కడ యూనివర్స్ చెప్తున్నారు. కొంతమందికి ఈ వ్యక్తి మీతో భవిష్యత్తు ఊహించారు. కానీ దాన్ని నిజం చేసే దానిని ఇంకా పూర్తిగా అంగీకరించలేదు. నిజం చేయాలంటే ఒక వే ఉంటుంది కదా! ఆ వే, ఆ దారిని ఇంకా పూర్తిగా అంగీకరించలేదు. మరి కొందరికైతే ఈ కనెక్షను ఒక మేల్కొలుపు. ప్రేమ అంటే ఏమిటో మనసు కోరింది, ఆహ్, జీవితము అనుమతించింది 2 ఒకటే కాకపోవచ్చు అని మీకు ఇది నేర్పింది ఖచ్చితంగా. ఖచ్చితంగా నేర్పింది కొంతమందికి. అందుకే ఇక్కడ మీకు చెప్తున్నారు. యూనివర్స్ చెప్తున్నారు క్లియర్‌లీ. మీరు ఈ వ్యక్తిని కోరుకుంటున్నారా? లేక ఈ వ్యక్తితో ఉన్న అనుభూతిని కోల్పోవాలని కోరుకోవడం లేదా? ఆ విధంగా ఎవరైనా కోరుకుంటారా చెప్పండి? అస్సలు ఆ విధంగా ఎవరైనా కోరుకుంటారా? మీరు కోరుకుంటున్నారు. ఎందుకు అంటే ఇక్కడ మీరు సఫర్ అయిన విధానాన్ని కోసం మర్చిపోవాలి అనుకుంటున్నారు. ఆ అనుభూతుల్ని కూడా. ఆ అనుభూతులు మిమ్మల్ని గుచ్చుతున్నాయి. ఆ గుచ్చడం మీకు పెయిన్ వస్తున్నాయి. మీరు జీవించలేకపోతున్నారు. దానికోసం. అయితే మీరు ఈ వ్యక్తిని కావాలి అనుకుంటున్నారు. లేదంటే వాళ్ళతో ఉన్న అనుభూతులు కూడా మర్చిపోవాలనుకుంటున్నారు. ఈ రెండింటి మధ్య చాలా తేడా ఉందిక్కడ. ఎందుకంటే కొన్నిసార్లు ఆహ్, ఆహ్, మీరు మనిషి కాదు యాక్చువల్లీ. మీరు వాళ్ళతో ఉన్నప్పుడు మీరు ఎవరో ఆ ఫీలింగ్‌ని పట్టుకొని ఉంటారు.
ఆ ఫీల్ డిఫరెంట్. మీరు మనిషి అంటే మనిషి కాకపోవడం కాదు. మీరు మీ పర్సన్‌తో ఉన్నప్పుడు ఫీల్ అయ్యే డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్పెషాలిటీ ఉంటుంది చూడండి. అది. సో, దాన్ని పట్టుకొనున్నారు మీరిక్కడ. ఆ ఫీలింగ్ మీకు నచ్చింది. మీరు ఏంటి అంటే మీకదే గుర్తొస్తది. ఆ ఫీల్ నాకు కావాలి అని చెప్పి. ఇక్కడ బలమైన మెసేజ్ ఏంటంటే భవిష్యత్తు ఉంటే అది దాచి కాదు, భయంతో కాదు, అస్పష్టతతో కాదు. నెమ్మదిగా అయినా కూడా ఖచ్చితంగా స్పష్టత వస్తుంది. కార్మిక్ లెసన్ అయితే మీరు ఒకరోజు వెనక్కి తిరిగి చూసి ఇలా ఉంటారనమాట. ఈ కనెక్షన్ నన్ను మార్చింది కానీ నన్ను ఆపలేదు. మీ జీవితానికి వచ్చిన ప్రతి వ్యక్తి మీ వాళ్ళే కావాల్సిన అవసరం లేదు. కానీ మీకు మీ విలువ గుర్తు చేసిన ప్రతి కనెక్షన్‌ని తక్కువగా చూడొద్దు. భవిష్యత్తు ఎక్కడుందో కాలమే చెప్తుంది ఖచ్చితంగా. కానీ ఈరోజు మీ శాంతి ఎక్కడ ఉందో అది మీరు నిర్ణయించాలి. ఎవరి దగ్గర నుంచో ఆశించకూడదు. అది అలవాటు చేసుకోవాలి. ఎప్పుడు ఏదో సిట్యుయేషన్‌లో మనశ్శాంతి పోతూనే ఉంటుంది. మీరప్పుడు మీ లైఫ్ మొత్తం స్పాయిల్ చేసుకుంటారా? ఇక్కడ వస్తున్న ఎనర్జీ నిశ్శబ్దంగా ఉంది. ఎందుకంటే ఇక్కడ చెప్పడానికి మాటలు లేవని కాదు. చెబితే మారిపోతాయేమో అనిపించే విషయాలన్నమాట. మీ పర్సన్ హార్ట్‌లో ఉన్న బయటికి రాని మాట. అది. ఇక్కడ వాళ్ళలో ఒక భావన కనిపిస్తుంది. నువ్వు అనుకున్నంత సింపుల్‌గా నేను మారిపోలేదు. నిన్ను దూరం పెట్టిన ప్రతిసారి నిన్ను మర్చిపోయి కాదు. నేను నన్ను కంట్రోల్ చేసుకోవడానికి చేశాను అని క్లియర్‌లీ నాకిక్కడ యూనివర్స్ స్టార్టింగే చూపించేశారు. ఇక్కడ కొంతమందికి ఈ వ్యక్తి లోపల ఇలా కూడా ఫీల్ అవుతూ ఉండొచ్చు. నువ్వు నన్ను చూసిన విధానం నేను నన్ను చూడలేకపోయాను. ఎందుకంటే కొన్నిసార్లు మనల్ని నిజంగా అర్థం చేసుకున్న వాళ్ళు ఎదురుగా నిలబెడితే మనమే మన నుంచి దాక్కుంటామనమాట. ఇంకో మాట కనిపిస్తుంది. నేను నీకు ఇచ్చింది నిశ్శబ్దం. నీ విలువకనేది సమాధానం కాదు. ఏదైతే మీ పర్సన్ మీకు నిశ్శబ్దంగా సైలెంట్ ట్రీట్మెంట్ ఇస్తున్నారో అది మీ విలువకి సమాధానం కాదు అని చెప్తున్నారు నాకిక్కడ. మీ విలువ అది కాదు. ఎందుకంటే ఎదుటి వాళ్ళు మాట్లాడకపోతే మీరు వెంటనే ఇలా అనుకుంటారు. నేను సరిపోలేదా? కానీ ఇక్కడ ఎనర్జీ ఏం చెప్తుంది? ఇది ఎప్పుడు మీ విలువ గురించి కాదు. కొన్నిసార్లు వాళ్ళు తమలో సమాధానం లేక మాట్లాడలేరు. అది ఇక్కడ నాకు కన్వే అవుతుంది. ఇంకా ఒక లోతైన విషయం ఈ వ్యక్తి కొంతమందికి ఇలా చెప్పాలనుకోవడం కూడా నాకు ఇక్కడ కనిపిస్తుంది. నువ్వు నాకు సులభం కాలేదు. ఇది నెగెటివ్ కాదు. అంటే ఎట్లా అంటే నువ్వు నాలో నేను చూడని విషయాలు చూపించావు. అది మీరు చేశారు అని చెప్తున్నారు మీ పర్సన్. మీ పర్సన్ చెప్తున్నారు. తనలో తాను చూడలేని విషయాలు మీరు చూపించారు. అంత వాల్యూ ఇస్తున్నారు మీకు. నేను తప్పించుకున్న ప్రశ్నలు నా ముందు పెట్టావు. అందుకే దగ్గరగా ఉండాలని కూడా అనిపించింది. దూరంగా ఉండాలని కూడా అనిపించింది. ఇక్కడ ఇంకో అన్‌సెటిల్ ఎనర్జీ కూడా ఉంది. నేను అన్నీ చెప్పకపోయినా నువ్వు అర్థం చేసుకుంటావని కొన్నిసార్లు అనుకున్నాను అనేది కూడా నాకు ఇక్కడ యూనివర్స్ చూపిస్తున్నారు. మీ పర్సన్ చెప్పే మాటలు. ప్రేమలో మనం చదవడం బాధ్యత కాదు ఇక్కడ. చెప్పాల్సినవి చెప్పాలి. చెప్పాలి కదా! ఇక్కడ నాకు చాలా స్ట్రాంగ్‌గా కన్వే అవుతున్నారు. నేను మౌనంగా ఉన్నాను అంటే నా దగ్గర కథ లేదని కాదు. ఒక నీ అన్న కథ నా జీవితంలో లేదని కాదు. కానీ నేను సిద్ధం కాకముందే నా నిజం బయటికి రావాలని కూడా అనుకోలేదు. అది ఇక్కడ మీ పర్సన్ నుంచి వచ్చే మాటలు. యూనివర్స్ మీకు చెప్తున్నారు. వాళ్ళు చెప్పలేని మాటల్ని మీ జీవితాంతం పూర్తిగా అర్థం చేయడానికి ప్రయత్నించొద్దు. ఇవి చెప్పలేదనుకుంటున్నా ఆలోచించుకుంటూ దాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించొద్దు. ఎందుకంటే నిజంగా చెప్పాలనుకునే వ్యక్తి ఆలస్యం కావచ్చు. కానీ ఎప్పటికీ నిశ్శబ్దంగా ఉండరు. మీకు కన్వే అయింది కదా! ఈరోజు మీ పర్సన్ ఏం చెప్పాలనుకుంటున్నారనేది రీడింగ్ ద్వారా. కానీ ఎప్పటికీ నిశ్శబ్దంగా ఉండరమ్మా. అలానే మీ పని వేచి ఉండడం కాదు. మీ పని మీ హార్ట్ నిజం వినడం అన్నమాట. ఎందుకంటే కొన్నిసార్లు మీరు ఎదుటివారి కనెక్షన్ కోసం ఎదురు చూస్తుంటారు. ఇక్కడ అదే చేస్తున్నారు మీరు. కానీ మీకు మీరు చెప్పాల్సిన నిజం అప్పటికే తెలుసు అనేది నాకు ఇక్కడ యూనివర్స్ చెప్తున్నారు. మీకు తెలుసు ఆల్రెడీ నిజం అని చెప్తున్నారు.
ఇక్కడ యూనివర్స్ చాలా సైలెంట్ కానీ పవర్‌ఫుల్ విషయం చెప్తున్నారమ్మా ఈరోజు. చాలా పవర్‌ఫుల్ విషయం చెప్తున్నారు. మీరు చాలా రోజులుగా సమాధానం కోసం ఎదురు చూస్తున్నారు. కానీ యూనివర్స్ అడుగుతున్నారు. సమాధానం వచ్చాక నిజంగా మీరు ముందుకు వెళ్తారా? లేక ఇంకో ప్రశ్న వేసుకుంటారా? ఎందుకంటే కొన్నిసార్లు మనం వ్యక్తిని కాదు, అసంపూర్ణంగా మిగిలిపోయిన భావాన్ని పట్టుకొని ఉంటామన్నమాట. ఇక్కడ మొదటి వార్నింగ్, ఎవరి ప్రొటెక్షన్‌తోనూ, అలాగే ఎవరి పొటెన్షియల్‌తోనూ ప్రేమలో పడొద్దు అని చెప్తున్నారు యూనివర్స్ మీకు. వాళ్ళు ఒక రోజు ఇలా మారతారు. అలా అర్థం చేసుకుంటారు, ఇలా వస్తారు అనే ఆ విధమైన భవిష్యత్తు రూపంతో కాదు. ఈరోజు వాళ్ళు ఎలా ఉన్నారో అక్కడి నుంచి చూడండి. అంతేగాని అలా మారుతారు, అలా అర్థం చేసుకుంటారు, ఇలా వస్తారు ఇయ్యొద్దు. ఎందుకంటే ఊహల మీద కట్టిన ప్రేమ చాలా అందంగా ఉంటుంది, కానీ ఎక్కువ కాలం నిలబడదు. ఎక్కువ కాలం నిలబడదమ్మా. ఎందుకంటే ఎదుటి వాళ్ళు మిమ్మల్ని ఎంచుకోవడానికి ఆలస్యం చేస్తే మాత్రం మీ జీవితాన్ని అది మీకు ఎఫెక్ట్ అవుతుంది. మీ జీవితాన్ని మీరు నిలపకూడదు. అలా వాళ్ళు ఆలస్యం చేస్తే మీ జీవితాన్ని కూడా వేచి ఉండే గదిలాగా మార్చొద్దు అసలు. మీ జీవితాన్ని ఆపేసి ప్రేమను నిరూపించాల్సిన అవసరం మీకు కొంచెం కూడా లేదు ఇక్కడ. ఇక్కడ మీ వెలుగుని తగ్గించడం అనేది ప్రేమ కాదు. మీ హార్ట్‌ని శిక్షించడం నమ్మకం కాదమ్మా. అది కూడా దృష్టిలో పెట్టుకోండి. అలాగే యూనివర్స్ ఒక ఆశీర్వాదం కూడా ఇస్తున్నారు. ఈ కనెక్షన్ మీకు ఏమి ఇవ్వడానికి వచ్చిందో అది మిమ్మల్ని వదిలి వెళ్ళదు అని ఆ బ్లెస్సింగ్ ఇస్తున్నారు ఇక్కడ. బిగ్ బ్లెస్సింగ్, బిగ్ బ్లెస్సింగ్. వ్యక్తి ఉంటే అనుభవం మిగులుతుంది. అనుభవం ఉంటే అవగాహన మిగులుతుంది కదా. అవగాహన ఉంటే మీరు మారిపోతారు. ఆ మార్పు ఎప్పుడు వృధా కాదు. మీరు ఎవరినైనా ప్రేమించవచ్చు, వారిని అర్థం చేసుకోవచ్చు, వారికి శుభం కోరుకోవచ్చు, కానీ మీ మనశ్శాంతిని చెల్లింపుగా ఇవ్వద్దు. మీరు కోల్పోవాల్సింది గందరగోళం, ఇది ఏదైతే ఉందో ఇది కాదు. అసలు మీరు కోల్పోవాల్సింది మీరే కాదు. గందరగోళం, ఎంత గందరగోళంలో ఉంటున్నారు మీరు? ఇదంతా వద్దు. మీరు ఎంత గట్టిగా పట్టుకున్నా చేతిలో నిలబడదు. కాబట్టి ఈ రోజు నుంచి ఒక నిర్ణయం తీసుకోండి అమ్మా. ఖచ్చితంగా నిర్ణయం తీసుకోండి. సమాధానం వచ్చిన తర్వాత సంతోషంగా ఉండను కాదు, నేను ప్రశాంతంగా ఉండటం మొదలు పెడతాను. ఇప్పుడే ప్రశాంతంగా ఉండడం మొదలు పెడతాను. ఇక్కడి నుంచి ఏది నా దారో అది స్పష్టంగా కనిపిస్తుంది అనేది మీరు డిసైడ్ అవ్వాలి. ఇది మీలో మొదలయ్యే కొత్త స్పష్టత మొదలు అవ్వాలి అని చెప్తున్నారు యూనివర్స్. దీన్ని ఇగ్నోర్ చేయొద్దు. ఈరోజు వచ్చిన రీడింగ్ అసలు ఇగ్నోర్ చేయొద్దు. ఇటు మీ గురించి వచ్చింది, ఇటు మీ పర్సన్ గురించి చాలా డీప్గా వచ్చింది. నాకు కనిపిస్తున్న రాసులు చెప్తున్నాను చూడండి. పాయిసెస్ మీనే రాసి వచ్చారు, స్కార్పియో వృశ్చిక రాశి, ఏరిస్ మేషరాశి, క్యాప్రికాన్ మకర రాశి, లిబ్రా తులారాశి, లియో సింహరాశి, సాజిటేరియస్ ధనుసు రాశి వారు వచ్చారు, టారస్ వృషభ రాశి, క్యాప్రికాన్ చెప్పాను కదా, విర్గో కన్యా రాశి, అక్వేరియస్ కుంభరాశి, లిబ్రా చెప్పాను కదమ్మా, లిబ్రా తులారాశి, క్యాన్సర్ కర్కాటక రాశి, సో ఈ రాశుల వాళ్ళైతే వచ్చారమ్మా. ఓకే, సో ఈ రీడింగ్లో నాకు కనిపిస్తున్న రాశులు చెప్పాను. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. హోప్ యూ క్లియర్లీ అండర్స్టాండ్ ద రీడింగ్ నా. సో మీకు క్లియర్లీ అర్థం చేసుకోవాలమ్మా, బికాస్ ఈరోజు రీడింగ్ యూనివర్స్ త్రూ చాలా గట్టిగా వచ్చింది మెసేజ్. ఓకే, సో ఈ రీడింగ్లో ఏ భాగం మీ హార్ట్ని టచ్ చేసిందో దాన్ని మాత్రమే తీసుకోండి. ఓకే, మిగతాదంతా కూడా ప్రేమతో యూనివర్స్కి వదిలేయండి. ఓకే, బికాజ్ ఇట్స్ ఎ జనరల్ రీడింగ్.
మళ్ళీ రీడింగ్‌లో మళ్ళీ కలుద్దాం. ఓకే. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అమ్మా.